ఎవరున్నారు? ఫస్ట్ పాట, దీంట్లో ఉన్న పాట ఎవరికి వస్తుంది? మీకు ఇచ్చిన పాటల పుస్తకం తీసుకోండి. రండి, ఎవరికి వస్తే వాళ్ళు ముందుకు రండి. రండి, కమ్, యు ఆల్సో కమ్. సత్యవర్ధన్ ప్లీజ్ కమ్. సత్యవర్ధన్ రాజు గారు ప్లీజ్ కమ్. దా నువ్వు పడతావా? నువ్వు ఒక యూత్. ఇంకా బాయ్స్కి ఎవరికి వస్తుంది ఈ పాట? ఎవరికి వస్తుందమ్మా? రండి, కమ్. యవనస్తులు రావాలి. చిన్నపిల్లలు, స్త్రీలు. నేను అసలు నా వయసు 57 వయసు. నేను యూతా. కమ్ రైట్. రాజ్ ప్రకాష్ పాల్ దాంట్లో ఇది చాలా ఫేమస్ అయింది, చాలా అర్థవంతమైంది. ఈరోజు మా చర్చిలో కూడా పాడారు. పాడదామా? నాకు స్టార్ట్ చేయడం రాదు, ఈ పాట కూడా రాదు. నిజంగా స్టార్ట్ చేయి. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, బలపరచువాడవు, బలపరచువాడవు,
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మీ జీవితాల చుట్టూ దేవుడు కంచె వేయాలని మా అందరూ కళ్ళు మూసుకోండి. మనసులో ప్రార్థన, యేసయ్య యేసయ్య, కథ మొత్తం మార్చగలిగే యేసయ్య, ఏమైనా చేయగలిగిన, సాధ్యం చేయగలిగిన, అసాధ్యమైనది ఏదీ లేదు. అది దేవుడు మిమ్మల్ని చూసిన మీరు ఒక దీవెనగా ఉండాలని. మీరు చాలా ఆలోచిస్తున్నారు, కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూస్తున్నారు, ఇంకేంటేంటో తలంచుకుంటున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. యేసయ్యను మాత్రమే ధ్యానిద్దాం, యేసయ్యను మాత్రమే ధ్యానిద్దాం. మనసారా ఆయనకి చెప్దాం, అయ్యా నా కథ మొత్తం నువ్వు మార్చగలవు ప్రభువా అని చెప్దాం. మనకే మహిమ తెచ్చుకో ప్రభువా, నా ద్వారా నన్ను వాడుకో ప్రభువా, నీ నామంలో మహిమ తెచ్చే విధంగా నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఒక దీవెనగా ఉంచు ప్రభువా అని అడుగుదామా? నన్ను ఒక దీవెనగా ఉంచు ప్రభువా, యేసయ్యా యేసయ్యా అని అడుగుదామా? అది నీకే సాధ్యం ప్రభువా, నన్ను ఒక దీవెనగా ఉంచడానికి అది నీకే సాధ్యం. చెయ్యి ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, సిద్ధంగా ఉన్నాను ప్రభా, నన్ను బలపరచు అని అడుగుదాం. చెప్దామా? యేసయ్యా యేసయ్యా అని పాడదామా? ఒట్టి కోరస్ మాత్రం, యేసయ్యా ప్రభా, నిన్నే పిలుస్తున్నారు, నిన్నే పిలుస్తున్నారు ప్రభా, నీకే సాధ్యమని ఒప్పుకుంటున్నారు ప్రభా. ఈ యవన బిడ్డల యొక్క మొరను ఆలకించమని, వీళ్ళందరినీ ఒక దీవెనగా ఉంచడానికి నీకే సాధ్యమని ఒప్పుకుంటుండగా ఈ మొరను ఆలకించి కలిగిన భయములన్నింటిలో నుండి తొలగించండి. ఈ యవన బిడ్డలకి ఏమేమి భయం ఉందో మాకు తెలియదు, వాళ్ళు భయపడుతున్న ప్రతి భయాన్ని యేసు నామం పెట్టి తొలగించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామం పెట్టి అడుగుతున్నాము తండ్రి.